కాశ్మీర్ అన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్ అన్నప్పుడు ఎవరికైనా శశిధర్ గారు డౌట్ ఉంటుంది, అక్కడ చాలా ఉగ్రవాదులు ఉంటారు, బార్డర్ కాబట్టి ఏదైనా ప్రమాదం ఉంటుందేమో, మనం అక్కడికి వెళ్ళకపోవడం బెస్ట్ ఏమో అని ఎప్పుడు మీకు, అంటే మీరు టూర్ ప్లాన్ చేసుకున్నాక ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు మేడం, ఎందుకంటే ఈ కొంతమంది ఈ మధ్యన వెళ్ళి వస్తున్నారు మేడం, వాళ్ళు చెప్తున్నారు అనమాట బాగున్నది, అక్కడ అన్నీ బాగున్నాయి, చూడటానికి ఉందని మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఏప్రిల్లో అక్కడ తులిప్ ఫ్లవర్ షో జరుగుతుంది, తులిప్ ఫ్లవర్ షో చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు అని అనుకున్నాం మేడం. ఎందుకంటే అందరూ వెళ్ళిన వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు ఎంకరేజ్మెంట్, మేము ఎంకరేజ్ అయ్యాం, ఇదే వెళ్ళటానికి ఉత్సాహం వచ్చింది, అందువల్ల మేము బయలుదేరాం మేడం. మీరు చెప్పినట్టుగా అయితే పూర్వం అయితే అటువంటి భయాలు ఉండేవి, ఇప్పుడు ఆ భయం లేదని అందరూ చెప్పారు మేడం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు, అదొక పర్యాటక రంగం అయిపోయింది. అండ్ 370 రద్దు తర్వాత చాలా ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి చాలామంది టూరిస్టులు వెళ్తున్నారు అక్కడికి. ఆ ఇదితోనే మీరు వెళ్ళారు. అవును మేడం, అవును మేడం, అదే మేడం, అంతే మేడం, అదే కరెక్ట్, అవును మేడం. కానీ మీరు ఆ ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడం కానీ పారిపోవడం కానీ, మీరు చాలా సేఫ్గా, మీ భార్య ఇతరులందరూ సేఫ్గా బయటపడడం అనేది నిజంగా మీ అదృష్టం కదా? అంతే మేడం, అంతే మేడం, దేవుడు మమ్మల్ని కనుకరించాడు మేడం. లేకపోతే త్రుట్టుల్లో కాల్చాలంటే ఆమె దగ్గరలో ఉంది, ఏమాత్రం వెతికినా నేను దొరికిపోతాను మేడం, నాతో పాటు వచ్చిన ఆయన మిగిలిన ఆయన కూడా అక్కడే దొరికిపోతాడు. వాడికి మనసు మారి ఎందుకు వాడు మిలిటెంట్ వెనక్కి వెళ్ళిపోయాడో మాకు అర్థం కాలేదు మేడం. అది కేవలం దేవుడు మమ్మల్ని రక్షించడం కోసం ఆ విధంగా చేశాడేమో అని అనుకుంటున్నాం మేడం. మాకు పునర్జన్మ మేడం, అంతే, చావు వరకు వెళ్ళి వచ్చాం మేడం, చావు దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాం మేడం. నరకం అంటే ఏంటో చూసి వచ్చారు అక్కడ మీరు నిజంగా. అంతే మేడం, అంతే మేడం, నరక ద్వారం వరకు వెళ్ళి వచ్చేసాం మేడం. పాప అంతే, ఇప్పుడు మాకన్నా చంద్రబాబు గారి భార్య ఎంత బాధపడుతున్నారు, ఆవిడ పాప ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు అనేది, అది మాకు ఇంకా బాధగా అనిపిస్తుంది మేడం. అంటే ఈరోజు మేము వచ్చేసాము, పర్వాలేదు, కొద్ది రోజుకి మేము నార్మల్స్ అయిపోతాం, కానీ ఆయన లేని లోటుని తీర్చలేరు కదా మేడం. ఆ కుటుంబం వాళ్ళు ఎంత బాధపడదు, అదే మాకు చివరి వరకు బాధ మేడం. సో ఆవిడకి చెప్పడానికి మాకు ఇదై ఢిల్లీ వచ్చే వరకు కూడా మేము చెప్పలేదు మేడం. కేవలం వాళ్ళు ఆయన హాస్పిటల్లో ఉన్నారు, పర్వాలేదు, తగ్గిపోతే తీసుకొస్తారనే నా భార్య వీళ్ళందరూ ఆవిడకి నచ్చ చెప్తున్నారు, మేము వస్తున్నామన్నారు మేడం. 6 గంటలకి ఢిల్లీ వచ్చి, నాకు సాయంకాలం 6 గంటలకి ఆ సెల్ ఫోన్లో నెట్వర్క్ వచ్చి ఆవిడ గ్రూప్ మెసేజెస్ ఏవో చూశారు మేడం. అప్పుడు ఆమె కొలాప్స్ అయిపోయారు, తెలిసింది, అప్పుడు తెలిసింది. సో అక్కడ ఆవిడ్ని వాదార్చడం మరి మా వాళ్ళ తరం కాలేదు. వెంటనే డాక్టర్స్ అటెండ్ అయ్యారు, ఫస్ట్ ఎయిడ్ అది చేశారు, మందులు ఇచ్చి చేశారు. ఇంకా అక్కడి నుంచి ఆమె మనిషిగా రాలేదు మేడం విశాఖపట్నంకి. కానీ శశిధర్ గారు ఎవరిని చూడటానికి, మాట్లాడటానికి. కానీ ఎందుకు ఇప్పుడు మీరందరూ చాలా భయంతో పరుగులు తీసి తప్పించుకున్నారు, కానీ శశిధర్ గారు ఎందుకు ఆ టైంలో తప్పించుకోలేకపోయారు? ప్రాబ్లం ఏమైంది అక్కడ? ఎప్పుడు ఎవరు మేడం? చంద్రమౌళి గారు. చంద్రబాబు గారు మేడం ఎందుకు తప్పించుకోలేకపోయారు? అసలు ఏమైంది అక్కడ? మాతో పాటు ఆయన పరిగెత్తారు మేడం. అంటే మాతో పాటు పరిగెత్తారు. ఫెన్సింగ్ కించి కింద దూరటం అనేది ఒకరి తర్వాత దూరాల్సి వస్తుంది మేడం. అది అక్కడ అది బాటిల్ నెక్ మేడం యాక్చువల్లీ. అందులో నుంచి బయటపడటంలో ఆయన బయటపడ్డారు, ఆయన తర్వాత నా భార్య వచ్చింది మేడం ఫెన్సింగ్లో నుంచి. నా భార్య వెనక్కి లోపల బయటకు వస్తే ఆయన రాలేకపోతే చేతులు అందించి నా భార్యను ఆయన బయటికి లాగారు మేడం. లాగినాక కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు స్పీడ్గా ఎక్కలేకపోయారు మేడం. ఎక్కలేక ఆయన ఒక చెట్టు చాటుకు వచ్చారు, ఆ దగ్గరలోకి టెర్రరిస్ట్ వచ్చేసాడు మేడం. అది జరిగింది మేడం. రైట్. శశిధర్ గారు, ఒక కాలర్ మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడడం. మురళీకృష్ణ లైన్లో ఉన్నారు. హలో హలో మురళీకృష్ణ గారు. అవునండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం గారు. హలో మురళీకృష్ణ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, మీరు చెప్పేది మాకు అర్థం కాదు.